ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? ముగ్గురు వ్యక్తులతో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితోనండి? మొట్టమొదటి దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రెండవదిగా సంఘముతో, సంఘ కాపురతో సహవాసం కలిగి ఉండాలి. మూడవదిగా సంఘముతో కూడా సహవాసం కలిగి ఉండాలి. ఆ సహవాసంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ప్లేస్లో ఉన్న ధూప వేదిక దగ్గరకు వచ్చి మన దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ధూప వేదిక అంటే ఏంటో తెలుసా ప్రియులరా? దేవుని కలుసుకునే ప్రాంతం. ధూప వేదిక అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులరా? దేవుడు మనతో మాట్లాడే ప్రాంతం. ధూప వేదిక అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులరా? దేవుని యొక్క సన్నిధిలో మన మనవులను దేవుని యొక్క పాదాల మీద పెట్టే ప్రాంతం. అప్పుడు మన ప్రతి అవసరతను కూడా దేవుని సన్నిధిలో చెప్పాలి ప్రియులారా. మన అవసరత దేవునికి సన్నిధిలో చెప్పకముందు, మన కొదువ దేవునికి సన్నిధిలో చెప్పకముందు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మన దేవుని స్తుతించాలి. రెండవదిగా మన పాపములు ఒప్పుకోవాలి. మూడవదిగా ఆత్మాభిషేకంతో మనం ఉండాలి. నాలుగవదిగా సహవాసములు ఉండాలి. ఇన్ని పనులు చేసి మన ధూప వేదిక దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ధూప వేదిక దగ్గర నువ్వు దేవునికి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలో కూడా 4 కంటెంట్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రార్థనలో కూడా 4 అనుభవాలు ఉన్నాయి. ఈ ప్రార్థన ఎలా చేయాలని ఆలోచన చేసినప్పుడు ప్రియులారా చదవండి. ఆ మాట మీకు చదివిస్తాను. 2 వచనాలు ఉన్నాయి, చాలా మంచి వచనాలు ప్రియులారా. ఆ మాటలు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని ఎవరైనా చదవండి స్పీడ్గా. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి గట్టి చదవండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును, ఈ మాట అర్థం చేసుకుని విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. గడికి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనలో 4 కంటెంట్లు ఉన్నాయి. ఇదే మాట ఎంత ప్రాముఖ్యమైనదంటే పౌలు భక్తుడు తిమోతికి ఇదే మాట రాశాడు. ఫిలిప్పీ సంఘాన్ని కూడా అదే మాట రాస్తాడు. చూడండి ఒకసారి ఫిలిప్పీలు రాసిన పత్రిక చూడండి ఒకసారి ఆ మాట 4వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా సరే. ఫిలిప్పీ పత్రిక 4:6 దేనిని గూర్చియు చింతపడుకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ఇక్కడ కూడా 4 విషయాలు ఉన్నాయి. అక్కడ 4 విషయాలు ఉన్నాయి, ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా సిమిలర్ విషయాలే. చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మన ధూప వేదిక దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా మనము విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన. ఆ తర్వాత యాచన చేయాలి. విన్నపము చెల్లించాలి. మూడవదిగా ప్రార్థన చేయాలి. నాలుగవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెప్పండి, మొట్టమొదటి ఏం చేయాలండి? అంతకు అర్థమవుతుంది. ఏం చేయాలి? అందరం వైపు చూడండి ఒకసారి. మొట్టమొదటి ప్రార్థన ధూప వేదిక దగ్గరకు వచ్చినప్పుడు మొట్టమొదటిగా యాచనలు చెల్లించాలి. రెండవదిగా విజ్ఞాపనలు చెల్లించాలి. మూడవదిగా ప్రార్థన చేయాలి. నాలుగవదిగా కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఈ 4 మాటలు